ఫ్రెండ్స్, ప్రేమికుల రోజు అనగానే రోమియో జూలియట్ అనో ఇంకెవరో వేరే దేశాలకు చెందినటువంటి ప్రేమ పేరుతో చచ్చిపోయిన వాళ్ళని కాదు. ఈ దేశంలో ప్రేమను చంపుతున్నది కులము. ఆ కులాన్ని చంపి జరిగే పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు. కాబట్టి విదేశాల స్ఫూర్తితో మనకు పని లేకున్నా ఎంతోమంది యువకులు యువతులు ప్రేమికుల రోజును ప్రత్యేకంగా భావిస్తారు. వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి గ్రీటింగ్ కార్డ్స్ కానీ బహుమతులు కానీ రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది తప్పని కొంతమంది, సరైందని కొంతమంది, అలా ఆ రోజు కలుసుకున్న వాళ్ళని కొంతమంది అయితే పనిగట్టుకొని ఏదో విదేశాలకు సంబంధించిన రోజు అని బహిష్కరించే వాళ్ళే ప్రేమికుల రోజు ఇద్దరు ఆడామగా కనిపిస్తే పెళ్ళిళ్ళు చేసి ఆ ప్రేమికుల రోజును పెళ్లి రోజుగా మార్చేటువంటి ఆ పరోక్షంగా మేలు చేసేవాళ్ళు మరికొంతమంది. ఏదేమైనా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేది, ఈ దేశ ఐక్యతను దెబ్బతీసేది, ఈ దేశ అభివృద్ధిని దెబ్బతీసేది, అన్ని రకాల ఈ దేశానికి ఒక పెద్ద చీడ పురుగు రోగం ఏదైనా ఉందంటే కులం. ఆ కులాన్ని పోగొట్టడానికి మనుషుల్లో సోదర భావాన్ని పెంచడము, అలాగే స్నేహతత్వాన్ని పెంపొందించడము, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడము, ఇవన్నీ ఎన్నో చెయ్యాలి. కలిసి ప్రయాణించడాలు, కలిసి జీవించడాలు, కలిసి భోజనం చేయడాలు, సహపంక్తి భోజనాలు చేయటాలు, విరివిగా కులాన్ని విడిచి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఎక్కడ కులం అడగాల్సిన అవసరం రాకుండా, చెప్పాల్సిన అవసరం రాకుండా, ఏ రూపంలో కూడా కులం పేరుతో వివక్ష కానీ హెచ్చుతగ్గులు కానీ లేకుండా ఉండే ఒక వాతావరణాన్ని కల్పించడం మనందరి బాధ్యత. ఆ దిశగా జరగాల్సినంత పని జరగటం లేదు. ఏదేమైనా సుందరయ్య విజ్ఞాన కేంద్రం భవన్ వాళ్ళు, అలాగే కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి స్కైలాబాబు అన్న వాళ్ళ టీము, అలాగే కుల నిర్మూలన సంఘం వహీద్ అన్న వాళ్ళు, ఇంకా ఒకటి రెండు చైతన్యవంతమైన ప్రజా సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 14 రెండవ శనివారం రోజు ఉదయం 10 గంటలకి ఒక అభినందన సమావేశం, ఆదర్శ భారతీయులకి అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఇది ఏదో సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకం కాదు, ప్రత్యామ్నాయ సంస్కృతిని ఇస్తూ కుల నిర్మూలన కోసం బాబాసాహెబ్ ఏం చెప్పాడు, పూలే దంపతులు కులాంతర వివాహాలని ఎలా చేశారు, ఇప్పుడున్న సమాజంలో కులం పోవడానికి లేదా కులం పేరుతో పరువు హత్యలు, కులం పేరుతో ఆత్మహత్యలు, కులం పేరుతో కోడల్ని చంపేవాళ్ళు, అల్లుళ్ళని చంపేవాళ్ళు, బిడ్డని చంపేవాళ్ళు, కొడుకుని చంపేవాళ్ళు, ప్రేమికులు ఇద్దరు చచ్చిపోయేలాగా చేసే వాతావరణం, ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఓ పోలీసు చంపబడుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంపబడుతున్నాడు, ఓ డాక్టర్ చంపబడుతున్నాడు, టీచర్ చంపబడుతున్నాడు. ఇంకా నాకు తెలిసైతే తల్లిదండ్రుల అంగీకారం కోసం ఉద్యోగాలు వచ్చి కూడా కులాంతర ప్రేమ పెళ్లి చేసుకోవడానికి 8-9 సంవత్సరాలు ఎదురు చూస్తూ 30 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదేమైనా నేను 247 పెళ్ళిళ్ళను చేసే అవకాశం కలిగిన వ్యక్తిని. మరి హైదరాబాద్లో ఫిబ్రవరి 14వ తేదీ రెండవ శనివారం ఉదయం 10 గంటలకి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ, అలాగే కుల నిర్మూలన సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కూడా భాగస్వామ్యం కావాలని ప్రేమగా ఆహ్వానించారు. తప్పకుండా భాగస్వామ్యం అవుతాము. మన ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో కులాంతర ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, అలాగే మన సంఘంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా ప్రేమ పెళ్ళిళ్ళు, కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు తప్పకుండా రేపు లేదు ఎల్లుండే, అంటే రెండవ శనివారం ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10 గంటలకి బాగలింగంపల్లి సుందరయ్య పార్క్ ఎదురుగా ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి రావాలని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. రండి. కాసిమన్న కూడా ప్రసంగిస్తున్నారు, ఇంకా మరొక ఇద్దరు వక్తల్లో నేను ఒకడిని. మాట్లాడుకుందాం, ప్రత్యామ్నాయ సంస్కృతిని కొనసాగించుదాం, ప్రేమ పేరుతో ఒక్కటై కులాన్ని జయించి జంటగా జీవిస్తున్న వాళ్ళని అభినందిస్తూ సన్మానించి ఒక గెట్ టుగెదర్, ఒక మధురమైన జ్ఞాపకాలని మనం పంచుకుందాం. మధ్యాహ్నం అందరం కలిసి భోజనం చేద్దాం. అలాగే కుల నిర్మూలన సంఘము, కుల వివక్ష వ్యతిరేక సంఘము, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కలిసి మనకు భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ఆలోచన చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెన్యూ వాళ్ళే స్వయంగా భాగస్వాములు అవుతున్నందుకు
ఎస్వికే వారికి థ్యాంక్స్ చెప్తూ మన ఎంఎన్ఎస్ సభ్యులు నాయకులు తప్పకుండా పాల్గొనాలని, మరి మన కులాంతర మతాంతర వివాహితుల కమిటీ కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ సానియా, అలాగే బానోతు నరేందర్ నాయక్లకి మేము కూడా కులాంతర పెళ్లి చేసుకున్నాం బ్రదర్, మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి, February 14th మేము కూడా ఎస్వికేకి వస్తున్నామని చిన్న వాట్సాప్ రిప్లై ఇవ్వండి. మనం అందరం అక్కడ కలుసుకుందాం. 10 గంటలకే రండి, కలిసి ఫోటో దిగుదాం, ముచ్చట్లు పెడదాం, అభినందించుకొని పరిచయం చేసుకొని కలిసి భోజనం చేసి వెళ్ళిపోదాం. అలాగే నేను ఎలాగో వస్తున్నాను, మన ఎంఎన్ఎస్ యూత్ కమిటీ ఉదయం 8 గంటలకే సుందరయ్య పార్కుకు వచ్చేయండి. 10 గంటల వరకు మనం మాట్లాడుకుందాం, నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించుకుందాం. అలాగే లంచ్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎంఎన్ఎస్ సభ్యులు నాయకులు కలవాలనుకునే వాళ్ళు మన మిత్రులందరూ కూడా లంచ్ తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలుసుకొని సాయంత్రం వరకు గడుపుదాం. నేను మళ్ళీ రాత్రంతా ప్రయాణించి వేరే రాష్ట్రం వెళ్ళేది ఉంది. సో మర్చిపోకండి, February 14 కులాంతర పెళ్ళిళ్ళు మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి చిన్న అభినందన కార్యక్రమం ఉంది. పాల్గొందాం, విజయవంతం చేద్దాం. కులాన్ని నిర్మూలించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ దేశ ప్రజల్ని విభజించే కులాన్ని ఓడించి ప్రజల్ని ఐక్యంగా ఉంచి నిజమైన భారతీయులుగా భారతదేశ ఐకమత్యాన్ని పెంపొందించి ప్రజల మధ్య ఒక ప్రేమను నింపి మనం గొప్పగా జీవించుదాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ.